హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ఏంటంటే వినాయక చవితి మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. మేము వినాయకుడిని పెట్టుకున్న రోజే మేము ఈవినింగ్కి నిమజ్జనం చేస్తామండి. ఇంకా నిమజ్జనం అయితే మేము ఇంట్లోనే చేసాము. నిమజ్జనం కోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకోవాలి కదా, అందుకోసమని నేను పూజ చేస్తున్నాను. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇది థర్డ్ ఇయర్ అండి నాకు వినాయక చవితి. 3 ఇయర్స్ అయితే నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఫెస్టివల్ అంటే మామూలుగా ఉండదు కదండి. మార్నింగ్ నుంచి ఫుల్ పని అయితే ఉంటుంది. నేను అవన్నీ అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే ఒక్కదాన్ని చేయడం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశాడు, కానీ వీడియోస్ తీయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని నేను నా కుకింగ్ కానీ ఏది కానీ మీకు ఈ వీడియోస్ అయితే తీయలేదు. దేవుణ్ణి కదిలించేటప్పుడు ఒక మంత్రం అయితే ఉంటుంది కదా, ఆ మంత్రం అయితే మనం చదువుకొని అయితే మనము వినాయకుడిని కదిలించాలి. మా మ్యాక్స్ గారు కూడా ఫాస్టింగ్ ఉండి అయితే పూజ చేశాడు. వాడు కూడా ఎలాంటి అల్లరి అయితే చేయలేదండి. పాపం సైలెంట్గా ఉండి పూజ చూస్తూ ఉన్నాడు. జస్ట్ అప్పుడప్పుడు వచ్చి వాడికి ఆకలి అయితే ఉంటుంది కదా, పాపం అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్తున్నాడు అంతే. కానీ వాడు ఈసారి చాలా సైలెంట్గా అయితే ఉన్నాడు.
అండ్ ఇక్కడేమో టెంకాయ కొడుతుంటే మా మ్యాక్స్ గడ్ భయపడుతున్నాడు. వాడికి ఏది చూసినా సౌండ్స్, ఏది చూసినా భయమే. సో ఇక్కడేమో ఫైనల్గా దేవుడికి హారతి ఇస్తున్నాను. ఇక హారతి ఇచ్చేసి మనము దేవుణ్ణి కదిలించడమే. సో మొబైల్లో మంత్రం పెట్టుకొని అయితే దేవుణ్ణి అయితే కదిలించేసాము. ఇక నిమజ్జనానికి తీసుకొని వెళ్ళాలి. ఇక ఇంట్లోనే అండి, నిమజ్జనం అయితే ఇంట్లోనే చేసేస్తున్నాము. అండ్ ఫైనల్గా మీకు మా లేఅవుట్ చూపిస్తాను, చూసేయండి. ఎంత బాగా డెకరేట్ చేశారంటే ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు లైటింగ్స్ వేసుకున్నారు. ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈసారి. ఇక మా లేఅవుట్లో కూడా వినాయకుడిని పెట్టుకుని ఉంటాం కదా. మేము 3 డేస్కి అయితే నిమజ్జనం అయితే చేసాము. మీకు ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.